హాయ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఇప్పుడు గోధుమ పిండి దోశలు ఎలా చేయాలో చూద్దాం. దానికి ఫస్ట్ మనం గోధుమ పిండిని తీసుకొని అందులో కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో మిక్స్ చేస్తే బాగా మిక్స్ అవ్వకపోతే మిక్సీలో వేసి కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. అలా అయితే పిండి స్మూత్గా వస్తుంది. దీంట్లో మనం కొత్తిమీర ఇంకా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గానే వేసిస్తున్నాను. ఇవి మన నార్మల్ దోశలంతా ఈజీగా రావు, కాస్త అతుక్కుంటూ ఉంటాయి, జాగ్రత్తగా వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన గోధుమ పిండి దోశలు రెడీ. దీన్ని మనం మన ఫేవరెట్ చట్నీతో యాడ్ చేసుకొని తినొచ్చు. నేనైతే ఇక్కడ పల్లి చట్నీని యాడ్ చేశాను.